కాబట్టి అది ఆభాసమే, బ్రాకెట్లో ప్రతిఫలించిన కాంతి. అట్లే ఖగోళ జ్ఞాని మేధలోని నక్షత్ర కాంతి జ్ఞానం ఆభాస సంవిత్ బ్రాకెట్లో ప్రతిఫలించిన జ్ఞానము లేక ఆభాస సత్ ప్రతిఫలించిన ఉనికి, యథార్థ జ్ఞానం బ్రాకెట్ సంవిత్ లేక ఉనికి అంటే సత్, మద్యం అంటే హృదయంలోనిది. నిద్రలోంచి మేల్కొన్నప్పుడు అది తలలో ప్రతిఫలిస్తుంది. తల బల్లపరుపుగా ఉండక నిలువుగా లేస్తుంది. అక్కడి నుండి చైతన్యం శరీరం అంతా ప్రసరిస్తుంది. అధ్యారోప అహము జాగ్రత్త సత్తుగా వ్యవహరిస్తుంది. మెదడులోని శుద్ధ కాంతియే శుద్ధ మనస్సు. తర్వాత కలుషితమైనప్పుడు అది సాధారణంగా మనమెరిగిన మలిన మనస్సు. ఇవన్నీ ఆత్మలోనివే. దేహము దాని ప్రత్యంగము ఆత్మలోనే ఉన్నాయి. అందరూ సామాన్యంగా అనుకున్నట్లు ఆత్మ దేహానికి పరిమితం కాదు. ఇంకెంతకు మించి ఏం చెప్పాలి నాయన? స్పష్టంగా చెప్పేసారు. ఆభాస, బాగా ఈ పదాలు మీకు మనం నోటుకొచ్చారు. ఆభాస, ప్రతిఫలించిన కాంతే ఆభాస. ప్రతిఫలించిన కాంతి పేరే ఆభాస. ఏనా? ప్రతిఫలించిన కాంతి అంటే ఇప్పుడు మనం సెల్ ఫోన్ చూసాం. ఈ యొక్క జ్ఞానపు కాంతి దాని మీద పడి రిఫ్లెక్ట్ అయితేనే కదా మనకి ఇది కనబడుతుంది. ఇప్పుడు ఇది ప్రతిఫలించిన కాంతే కాదా? బాగా వినండి. లోపల నుంచి వచ్చినటువంటి కాంతి ఇది సెల్ ఫోన్ అని ఎలా చెప్పగలిగింది? ఆ కాంతి దీని మీద పడి రిఫ్లెక్ట్ అయింది. రిఫ్లెక్ట్ అయితేనే అర్థం అవుతుందనా? రిఫ్లెక్ట్ కాబడిన కాంతితోనే మనకు తెలుస్తుంటుంది. కాబట్టి దీని పేరు ఆభాస. ప్రతిఫలించే కాంతి పేరు అంతా కూడా ఆభాసే. యథార్థమైన కాంతి పేరు ఆభాస కాదు, ఒరిజినల్. బాగా వినండి. అర్థం కదా? ప్రతిఫలిస్తే ఆభాస, యథార్థమైతే ఆభాస కాదు, యథార్థం. అలాగా అట్లే ఖగోళ జ్ఞాని మేధలోని నక్షత్ర కాంతి జ్ఞానం, అంతే కదా? నక్షత్రాన్ని చూశాడు ఆయన జ్ఞానము చేత. అది ఆభాస సంవిత్, ప్రతిఫలించిన జ్ఞానమా? జ్ఞానమా? బాగా వినండి. ఈయన ఖగోళ శాస్త్రజ్ఞుడి యొక్క జ్ఞానం నక్షత్రం ఎక్కడో ఉన్న నక్షత్రం వైపు వెళ్ళి కొన్ని కోట్ల కిలోమీటర్ల అవతల ఒక నక్షత్రం ఉన్నది అని కనుగొన్నాడు. ఈ జ్ఞానం ఆ నక్షత్రం మీదకెళ్ళి ప్రతిఫలించి కనుక్కున్నాడా? కాదా? అవునా కదా? కాబట్టి ఏ విధంగా ఒక వస్తువు మీద పడి మళ్ళీ తిరిగి కలిగిన కాంతి పేరు ప్రతిఫలించిన కాంతి అని అన్నావో, ఈ ఆభాస కాంతి అని అన్నావో, అదే విధంగా ఈ జ్ఞానము కూడా వెళ్ళి మళ్ళీ ప్రతిఫలించిన జ్ఞానం కాబట్టి దీన్ని ఆభాస జ్ఞానం, ప్రతిఫలించిన జ్ఞానం అంటారు. రైట్? మళ్ళీ ఏమైనా చెప్పేదా? కాంతిలాగే జ్ఞానం కూడా. జ్ఞానం కాంతి రెండు ఒకటే, కానీ మార్పు చెప్తున్నాడు ఆయన. కాబట్టి ప్రతిఫలించిన జ్ఞానం, దానికి ఇంకొక పేరు ఆభాస సంవిత్. రైట్? లేక ఆభాస సత్, దానికి ఇంకొక పేరు ప్రతిఫలించిన ఉనికి. బాగా వినండి. ప్రతిఫలించిన జ్ఞానమన్నా, ప్రతిఫలించిన కాంతి అన్నా, ప్రతిఫలించిన ఉనికి అన్నా ఒక్కటే. లేదా ఆభాస సంవిత్, 4 చెప్పా. ఆభాస సంవిత్ అన్నా, ప్రతిఫలించిన కాంతి అన్నా, ప్రతిఫలించిన జ్ఞానం అన్నా, ప్రతిఫలించిన ఉనికి అన్నా ఒక్కటే. అనగా ఆభాస సంవిత్ అంటారు. ఎందుకనగా అసలైన యథార్థమైన జ్ఞానములో నుంచే ఎదుటి ఉన్నటువంటి ఆ వస్తువుపై ప్రతిఫలించి
ఫలాంది ఇది అది అని తెలియబడుతున్నది కాబట్టి దాని పేరే ప్రతిఫలించిన జ్ఞానం కాంతి. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రతిఫలించిన జ్ఞానం యథార్థమైనదా కాదా? కాదు, యథార్థమైనది కాదు, ప్రతిఫలించింది. ఈ జ్ఞానము చేత కనబడబడింది. అర్థమైందనా? ప్రతిఫలించింది అని అంటే దీని చేత ప్రొజెక్ట్ చేయబడింది అది. కాబట్టి యథార్థమైంది కాదు, ప్రతిఫలించింది. యథార్థమైంది ప్రతిఫలింపజేయడానికి కారణమైంది లోపల ఉండేది. ఓకే, ఈ యథార్థ జ్ఞానం లేక ఉనికి. మధ్యం అంటే హృదయంలోనిది. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి బయలుదేరిందంటే హృదయం. మధ్యం. మధ్యం అంటే సారా అనుకోబాకండి. మధ్యం, మధ్యం అంటే సెంటర్. ఏ సెంటర్? హృదయం. నేనన్నా ఇది. కాబట్టి ఈ హృదయములోనిది అది. ఇంకొక రహస్యం చెప్తున్నాడు భగవాన్. నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు అది తలలో ప్రతిఫలిస్తుంది. ఇప్పుడు మన సుషుప్తిలో ఉన్నప్పుడు హృదయంలో ఉంటుంది. నిద్ర నుంచి మేలుకొంటానే మనకు ప్రపంచం ఎందుకు తెలుస్తుంది? జాగృత అవస్థలో ప్రపంచం ఎందుకు తెలిసిందంటే ఇందుకు. నిద్ర నుంచి ఎప్పుడైతే మనం మేల్కొన్నామో ఏనన్నా ఆ మేల్కొన్నప్పుడు ఆ జ్ఞానం, ఆ కాంతి తలలో ప్రతిఫలిస్తుంది. తలలో ప్రతిఫలిస్తుందంట ఆ జ్ఞానం. నిద్రపోయేటప్పుడు హృదయం. అందుకని సుషుప్తిలో బాగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఏనన్నా అది కలలో అయినా సరే. కళ కూడా జాగ్రత్త అవస్థ కంటే కొంచెం ఆనందంగానే ఉంటుంది. కళ కంటే ఆనందంగా ఉంటాం. ఏదో భయంకరమైన కళలు వస్తే తప్ప, దొంగలు వచ్చి పావులు వచ్చి మనల్ని కొరుకుతున్నట్టుగా వస్తే తప్ప మిగతా కళలు కూడా కొంచెం సంతోషదాయకంగానే ఉంటాయి. ఇంకా సుషుప్త అవస్థ ఇంక చెప్పనేవ్వలేదు. అలాంటప్పుడు హృదయ స్థానంలో ఉంటుంది మనస్సు. ఇప్పుడు ఈ ప్రతిఫలించిన జ్ఞానం, ప్రతిఫలించిన కాంతి మేల్కొన్నప్పుడు తలలో ప్రతిఫలిస్తుంది. అది ఎప్పుడైతే తలలో ప్రతిఫలిస్తుందో తల బల్లపరుపుగా ఉండగా నిలువుగలేసింది. మనం పడుకున్నప్పుడు తల బల్లపరుపుగా ఉంటుందా, నిలువుగా ఉంటుందా? బల్లపరుపుగా ఉంటుంది. అప్పుడు బల్లపరుపుగా ఉన్నప్పుడు ఈ ప్రతిఫలించే జ్ఞానం హృదయంలో ఉంటుంది. లేచిన తర్వాత ఈ జ్ఞానం తలలోకి పోయింది. ఎందుకంటే నిటారుగా అయిన తల. అర్థమైందన్నా? ఎప్పుడైతే నిటారుగా నిలువుగా లేచిందో అక్కడ నుండి చైతన్యం శరీరం అంతా ప్రసరిస్తుంది. రైట్. సైంటిస్ట్ కూడా తెలియని విషయం చెప్పాడు ఆయన. ఈ జ్ఞానం ఎప్పుడైతే నిటారుగా లేచిందో తలలో నుంచి నఖశిఖ పర్యంతం ఆ శక్తి సీమ కొడుతున్నా కూడా లేస్తాం లేదా? బాగా నిద్రపోయేటప్పుడు కొంతమంది సీమలు కొడితే కూడా తెలియదు. ఎందుకంటే బల్లపరుపుగా ఉన్నాడు. సుషుప్త అవస్థ. జాగృత అవస్థ తెలిసిపోతుంది. ఎట్టని తెలిసిపోతుంది. అవునా లేదా? చూపులు తెలుస్తాయి. చిన్న అది ఏం జరిగినా తెలుస్తాయి. ఏనైనా ఆడెవడో ఒక ఆయన సౌండ్ ఇచ్చినా కూడా తెలుస్తాయి. ఇది పక్కన అవుతుంటాడు అంటాడు. ఎంత దూరం పోతున్నాడు చూడు. అంటే ఎందుకు? ఇక్కడ ప్రతిఫలించిన జ్ఞానం తలలో ఉంది. ఈ తలలో ఉందంటే నిటారుగా ఉంది తల. అందుకని అక్కడ నుండి చైతన్యం శరీరం అంతా ప్రసరిస్తుంది. అధ్యారోప అహం జాగ్రత్త సత్తుగా వ్యవహరిస్తుంది. ఆరోపించబడినటువంటి అధ్యారోపం, ఆత్మ చైతన్య శక్తి మీద ఆరోపణ జరిగింది. ప్రతిఫలించిన జ్ఞానం కమ్మేస్తుంది. కాబట్టి అధ్యారోప అహం జాగ్రత్త సత్తుగా వ్యవహరిస్తుంది. జాగ్రత్త సత్ అంటారు దాన్ని. జాగ్రత్త అవస్థలో అధ్యారోపించబడినటువంటి ప్రతిఫలం. ఏనా ఈ మాట అర్థమైందా? ఇప్పుడు మనం మెలకువలో ఉన్నాం. మెలకువలో ఉన్నప్పుడు ఈ తల నిటారుగా ఉంది కాబట్టి ఈ ప్రతిఫలించిన జ్ఞానం శరీరం అంతా కూడా కమ్మేసింది. అందుకని ఎక్కడ ఏమి జరిగినా శరీరం మైండ్కి తెలిసిపోతుంటుంది. పోతూ ఉంటాం, మనం చూడలా, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకునింది, ముళ్ళు టక్, అది జ్ఞానం మైండ్కి అప్పుడే వెళ్ళిపోయింది. ఎందుకనగా ఈ మైండ్ తల నిటారుగా ఉంది. ఈ ప్రతిఫలించిన జ్ఞానం నిటారుగా ఉంటే శరీరం అంతా ఉంటుంది. అదే బల్లపరుపుకున్నాం అనుకో శరీరం అంతా ఉండదు. హృదయ స్థానం అనేది నిశ్చిత్తం అయిపోయింది. అందుకని ఎక్కడేసిన కాళ్ళు ఎక్కడేసిన కన్ను ఆనే ఉంటాయి. ఎక్కడేసినా అంతే, మనకేం తెలియదు.
శవమే. ఎందుకంటే హృదయ స్థానం అనేది నిక్షిప్తం అయిపోయింది. ఏనా అర్థమైందా? చైతన్యం ఉంది, కానీ మనకు ఈ జ్ఞానేంద్రియాల యొక్క శక్తి, ప్రతిఫలించిన శక్తి ఎక్కడా లేదు, నిక్షిప్తం అయిపోయింది. మళ్ళీ ఎవరో తట్టి లేపితే మళ్ళీ అది శరీరం అంతా కూడా రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. రైట్, ఎంత మంచి విషయం చెప్పారు చూడు. మెదడులోని శుద్ధ కాంతియే శుద్ధ మనసు. అది మెదడులోని శుద్ధ కాంతి. ఆ శుద్ధమైన కాంతి ఏర్పడితే శుద్ధ మనస్సు అంటారు దాన్ని. ఆ శుద్ధమైన మనస్సు ఉన్నవాడే ఆత్మజ్ఞానానికి అర్హుడు. అది చివరి మెట్టు. అర్థమైందనా? అనగా తమో గుణము నుంచి రజోగుణం, రజోగుణము నుంచి సత్వగుణము వస్తే, సత్వగుణము నుంచి శుద్ధ సత్వంలోకి వెళితే ఇక పరమాత్మకు మనకు దగ్గరగా ఎంతంటే తెరగొడ్డ. ఇంక ఆ తెర తీసేస్తే సింధువులో బిందువు లైవ్ అయిపోతుంది, శుద్ధ మనసే ఆత్మగా మారిపోతుంది. అంతేగాని తమో గుణమే డైరెక్ట్గా ఆత్మలో లయం కాదు. ఏనా? లయం కాదు. ఆ తమో గుణం రజోగుణంగా, రజోగుణం సత్వగుణంగా, ఆ సత్వం మళ్ళీ శుద్ధ సత్వంగా మారితేనే ఆత్మలో సంలీనం. దాన్ని శుద్ధ సత్వము, ఆత్మ పురుషుడు అని అంటారు. ఆ స్థాయిల వరకు మనం ఎదగాలి. నిర్మలమైన మనసే శుద్ధమైన మనస్సు. కాబట్టి తర్వాత కలుషితమైనప్పుడు అది సాధారణంగా మనం ఎరిగిన మలిన మనసు. కిందకి డౌన్ అయ్యే కొన్ని మలినం, పైకి వెళ్ళే కంది శుద్ధం. అందుకని వాళ్ళు తలలో వేరేకులు పువ్వు ఉంది, కపాలం ఏడుంది, ఎక్కడికి పోండి అని ఎందుకు అంటారంటే ఇక్కడికి వెళ్ళేదే శుద్ధమైన మనస్సుకు. అందుకని వాళ్ళు సత్చక్రాల గురించి చెప్పింది మనసును గురించే. ఈ స్థాయిలు దాటి 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 ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, ఇదే సుమేరు శృంగ మధ్యస్థ. ఇది సుమేరు శృంగ మధ్యస్థ అని మనం చెప్పాను. ఇదే ఇక్కడికి వెళ్తే నీ మనసు పరిశుద్ధమైన మనసు, పరిశుద్ధ ఆత్మ అంటే అదే. దీన్ని దాటితే ఇంకేం లేదు, ఇంక నువ్వు ఆత్మలో సంలీనం అయిపోతావు. నువ్వు ఆత్మ పురుషుడివి, జీవన్ముక్త స్థితి, ఫినిష్. ఇంకాడికి ఇంకా చేయవలసింది, దాటవలసింది ఇంకేం లేదు. దీనికి ఇదేం సులభంగా మనం 2 మాటలు చెప్పేస్తాం అనుకో, కొన్ని వేల జన్మలు పడుతుంది. ఓకే, సాధారణంగా మనం ఎరిగిన మలిన మనసు. అయితే ఇవన్నీ జరుగుతుండేది ఎక్కడంటే ఆత్మలోనివే. ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఆత్మలోనివే. ఆత్మలో ఇవన్నీ జరుగుతూ ఉంటే మనలో ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నాం మనం. వాస్తవానికి బ్రహ్మాండంలో విస్తరించి ఉన్నటువంటి ఆత్మ జలంగా ఊహించండి. మనం దానిలో చేప. ఆకాశం అన్నటువంటి సముద్రములో మనం లోపల విహరిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఆకాశం అనేటువంటి ఆత్మ సముద్రములో మనం విహరిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఆత్మలో మనం ఉన్నామా? మనలో ఆత్మ ఉందా? ఆత్మలో మనం ఉన్నాం. సముద్రంలో చేప ఉండాల్సిందే. సముద్రాన్ని వదిలి చేప బతకగలదా? చచ్చిపోతుంది. అలా ఆత్మ లేకుండా మనం కూడా ఉండే ప్రసక్తి లేదు. చేప నీళ్ళల్లోనే పుట్టి, నీళ్ళల్లోనే పోషించి, నీళ్ళల్లోనే తిరిగి, నీళ్ళల్లోనే చచ్చిపోతుంది మనం పట్టకపోతే వలలేసి. అలా మనం కూడా ఆకాశం అనేటువంటి ఆ ఆత్మలోనే పుట్టి, ఆత్మలోనే పెరిగి, ఆత్మలోనే మరణిస్తున్నాం. అయితే నేను ఆత్మను తెలుసుకోలేకపోతున్నాం. అది అజ్ఞానం. అర్థమవుతుందనా? అని దాని ప్రత్యంగం ఆత్మలోనే ఉన్నాయి. అందరూ సామాన్యంగా అనుకున్నట్లు ఆత్మ దేహానికి పరిమితం కాదు. పొద్దున ఆయన అడిగాడు చూడండి, ఏదో మినుక్కుమని ఏరుస్తుంది అని అంటారే, అలా కాదు అని అంటున్నాడు రమణ మహర్షి. అదేదో ఒక్క చోటలో ఉండి మెరిసేది కాదయా, ఎక్కడ చూసినా కాంతిమయమే ఉంది. ఎక్కడ చూసినా కాంతి, ఆ చైతన్య శక్తి అలానే ఉంది. అలా ఉంటేనే మనం చూస్తున్నాం, లేకపోతే చూడలేము. ఇది సూర్యుని యొక్క కాంతితో చూసేది కాదు. ఇది సూర్యుని కాంతి లేకపోయినా నువ్వు చూస్తున్నావు చీకటిని. సూర్యుని కాంతి లేకపోయినా ఇక చీకటిగా ఉంది అంటున్నావు చూడు. అప్పుడు ఏ శక్తి పనిచేస్తా ఉంది? జ్ఞానశక్తి. అంతే కదా నాన్న. సూర్యకాంతి లేకపోయినా చీకటి అని తెలుస్తా ఉంది కదా. మరి చీకటిని కూడా చూస్తున్నదే ఒకటే. అది అసలైన శక్తి. దానికి చీకటి లేదు, వెలుతురు లేదు, టైం లేదు, దేహం లేదు. ఆ దేశకాల పరిస్థితులు దాటేది ఎప్పుడూ ఉన్నదే. అదే ఆత్మ, అదే నీవు.
నీ మూలం అదే అనని రమణ భగవాన్ మనకు చాలా సులభంగా చెప్పాడు. ఒక చిన్నది ఉందా, అది చదివేస్తున్నాను.